రైట్గా బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికలకు ముందు 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ గజరావు భూపాల్ సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నుంచి బదిలీ అయి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రొవిజనింగ్ లాజిస్టిక్ గా నియమితులయ్యారు. ఆయనకు అదనంగా ఐజీ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇక అభిషేక్ మొహంతిని నార్కోటిక్స్ బ్యూరో డీఐజీ నుంచి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఐజీగా బదిలీ చేసింది సర్కార్. ఆర్ భాస్కరన్ సిఐఎస్ఎల్ ఎస్పీ నుంచి డీఐజీ సిఐఎస్ఎల్ ఇంటెలిజెన్స్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు. జి చందనా దీప్తి రైల్వేస్ ఎస్పీ నుంచి ఫ్యూచర్ సిటీ అడిషనల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. బీకే రాహుల్ హెగ్డేను హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ నుంచి ట్రాఫిక్ ట్రిబుల్ డీసీపీగా నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికలకు ముందు 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ గజరావు భూపాల్ సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నుంచి బదిలీ అయి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్ గా నియమితులయ్యారు. ఆయనకు అదనంగా ఐజీ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇక అభిషేక్ మొహంతిని నార్కోటిక్స్ బ్యూరో డీఐజీ నుంచి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఐజీగా బదిలీ చేసింది సర్కార్. ఆర్ భాస్కరన్ సిఐఎస్ఎల్ ఎస్పీ నుంచి డీఐజీ సిఐఎస్ఎల్ ఇంటెలిజెన్స్ కు ట్రాన్స్ఫర్ అయ్యారు. జి చందనా దీప్తి రైల్వేస్ ఎస్పీ నుంచి ఫ్యూచర్ సిటీ అడిషనల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. ఇక బీకే రాహుల్ హెగ్డేను హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ నుంచి ట్రాఫిక్ ట్రిబుల్ డీసీపీగా నియమించింది. విశాఖ ఇండస్ట్రీస్ సహకారంతో నిర్వహించిన కాకా టీ20 ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలు ముగిశాయి. సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఖమ్మం జట్టుపై నిజామాబాద్ టీం విజయం సాధించింది. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికే టోర్నీ నిర్వహించామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్, పొంగిలేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. క్రికెట్తో కాకా వెంకటస్వామికి మంచి అనుబంధం ఉండేదన్నారు మంత్రి వివేక్. క్రికెట్కు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడంలో కాకా కృషి చేశారని, అందుకే ఇండియాలో ఐపీఎల్ లాంటి టోర్నీలు సక్సెస్ అయ్యాయని గుర్తు చేశారు. మహిళా క్రికెట్ నిర్వహించడానికి కాకా మెమోరియల్ ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. కాకా టోర్నీలో 500 మంది ప్లేయర్లు పాల్గొన్నారని చెప్పారు. కాకా టీ20 టోర్నీ రూరల్ క్రికెటర్లకు మంచి అవకాశం ఇచ్చిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. క్రీడాకారుల కోసం మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించిన మంత్రి వివేక్ వెంకటస్వామికి టీమ్స్ మెంబర్స్ కు ధన్యవాదాలు తెలిపారు ఉత్తమ్. మా ప్రభుత్వంలో స్పోర్ట్స్ పర్సన్స్ కి అన్ని విధాలుగా ఎంకరేజ్మెంట్ ఉన్న విషయం మీరు కూడా చూస్తున్నారు. డెఫినెట్లీ దేర్ ఆర్ మెనీ ఆఫ్ us who are reasonably good sportsmen. I heartfully congratulate the organizers and every one of the young budding cricketers. Our government will be with you. Whatever I can do in the government to support cricket and other games, we are with you. క్రీడలను ప్రోత్సహించేందుకే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో ప్రభుత్వం భూములను గుర్తించి మైదానాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది పడే ప్లేయర్లను హెచ్సిఏ ఆదుకోవాలని సూచించారు. ఒక టాలెంట్ను అందులో ఉన్నటువంటి క్రీడా ప్రతిభను వెలికి తీసే దాని లోపల ఈ యొక్క టోర్నమెంట్ బాగా ఉపయోగపడ్డది. ఇది మరింత ముందుకు సాగి వీళ్ళను దేశం కోసం అదేవిధంగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా క్రీడాపరంగా కూడా నెంబర్ 1 ఉండాలంటే ఎక్కడెక్కడైతే స్థలాలు ప్రభుత్వ పరంగా ఐడెంటిఫై అవుతాయో కొంత ఆదేశాలు ఇచ్చి తొందరగా వాటిని మరి డెవలప్మెంట్ చేయడానికి క్రికెట్ అసోసియేషన్ కావచ్చు, ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి సిఎస్ఆర్ ద్వారా కావచ్చు, ఇటువంటి క్రీడా మైదానాలను అభివృద్ధి చేసే కార్యక్రమం జరగాలని సందర్భంగా కోరుతూ మొన్న కరీంనగర్లో జరిగినప్పుడు లేదా మహబూబ్నగర్లో జరిగినప్పుడు నేను క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఐని కోరినాను. గత సర్కారు క్రీడా పాలసీని పట్టించుకోలేదని విమర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాకా క్రికెట్ టోర్నీతో మట్టిలో మాణిక్యాలను బయటకు తీస్తున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం కూడా కాకా టోర్నీని నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కంటిన్యూ చేసే, ఎందుకంటే డబ్బు ఖర్చు కంటే కూడా స్ట్రెస్ చాలా ఉంటుంది. నిర్వహించడం అన్నది చిన్న విషయం కాదు. ఏదో ఒక 50 లక్షలు కోటి రూపాయలు మీ ఇండస్ట్రీస్ నుంచి మీరు పుష్ చేసినంత మాత్రాన దాన్ని డే టు డే రెగ్యులర్గా ఫాలో అప్ చేసి ప్రాపర్గా గేమ్స్ మెయింటైన్ చేయటం అన్నది చిన్న విషయంతో కూడుకున్నది కాదు. కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా తాతకు తగ్గ మనమడగా అద్భుతంగా మీరు చేస్తున్నందుకు
మీ అందరినీ అభినందిస్తూ జిల్లా స్థాయిలో 105 క్రికెట్ మ్యాచ్లు ఘనంగా నిర్వహించామని తెలిపారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇలాంటి టోర్నీలు జరపడం సంతోషంగా ఉందన్నారు. విశాఖ ఇండస్ట్రీస్ నుంచి ఉప్పల్ స్టేడియానికి సహకారం అందించామని తెలిపారు వంశీకృష్ణ. విశాఖ అప్పుడు 4.5 కోట్లు రాజీవ్ గాంధీ స్టేడియం అప్పుడు కట్టేటప్పుడు అది కష్టాలు ఉన్నప్పుడు 4.5 కోట్ల రూపాయలు అప్పుడు విశాఖ నుంచి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది ఈరోజు మనం చూస్తున్నాం ఎన్ని మంచి ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగినాయో ఆ స్టేడియంలో. సో క్రికెట్ అంటే ఎప్పుడు క్రికెట్ స్పోర్ట్ని మళ్ళీ ప్లేయర్లని ఎంకరేజ్ చేయాలని చెప్పి మేము ఎప్పుడు కృషి చేస్తూ ఉన్నాము. ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో 105వ మ్యాచ్లు చాలా ఘనంగా జరిగినాయి. నేను కూడా కరీంనగర్ మ్యాచ్ చూసిన, సంగారెడ్డి మ్యాచ్ స్వయంగా పోయి ఆడ మ్యాచ్లు చూసిన. చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినారు. క్రికెట్ ప్లేయర్లను ఎంకరేజ్ చేయడం గొప్ప విషయమన్నారు ఎమ్మెల్యే నవీన్ యాదవ్. కాకా క్రికెట్ టోర్నమెంట్ లాంటివి మరెన్నో రావాలన్నారు. మహిళల క్రికెట్ కూడా నిర్వహించాలని కోరారు. కాకా టోర్నీలో పాల్గొన్న వారు ఐపీఎల్కు సెలెక్ట్ అవుతున్నారని తెలిపారు నవీన్ యాదవ్. సో ఇటువంటి ప్లాట్ఫామ్స్ ఇంకా రావాలా. సో ఈరోజు వెంకటస్వామి అన్న పెద్దల పేరు మీద చేయడం అండ్ ఉమెన్ టోర్నమెంట్స్ కూడా తీసుకురావడం అనేది చెప్తా ఉన్నారు. సో మీ టాలెంట్ని ప్రూవ్ చేస్తే ఇందాక ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్ ఎట్లయితే రాజస్థాన్ రాయల్లో సెలెక్ట్ అయినారు, రేపు భవిష్యత్తులో కూడా ఇండియన్ టీంకి కూడా అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లే వెల్, డూ హార్డ్ వర్క్. మీ కోచెస్ అంతా ఎంతో కష్టపడి మీకు ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉన్నారు. మీరు కష్టపడితే డెఫినెట్లీ యూ విల్ రీచ్ టు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆల్సో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కాకా టోర్నీతో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు బయటకి వచ్చారన్నారు కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆగమరావు. 25 రోజుల పాటు ఉమ్మడి 10 జిల్లాలు తిరిగి ఈ టోర్నీని నిర్వహించామని తెలిపారు. గతంలో నిర్వహించిన టోర్నీతోనే తిలక్ వర్మ లాంటి ప్లేయర్ వచ్చాడని గుర్తు చేశారు ఆగమరావు. Totally 104 matches are played in an IPL type of atmosphere. Entire 180 players, 25 days, they were moving around in the entire Telangana region, 10 erstwhile districts, including Hyderabad and Rangareddy. Totally 180 players and 20 managers and coaches. 200 players and management are moving around for 25 days. They moved every corner of Telangana state, sir, and played very, very competitive cricket. Very, very committed players from Telangana districts. Tilak Verma we produced. Tilak Verma played first tournament of Telangana T20 League, sir. From this, definitely within 1-2 years, we'll see another Tilak Verma from this particular group. కాకా టోర్నమెంట్తో గ్రామీణ స్థాయి క్రీడాకారులకు మంచి అవకాశం వచ్చిందన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. రానున్న రోజుల్లో మహిళలకు కూడా ఇలాంటి టోర్నీలు నిర్వహించాలని కోరారు హెచ్సీఏ జాయింట్ సెక్రటరీ బస్వరాజు. గతంలో ఇలాంటి టోర్నీలలో సెలెక్ట్ అయిన సిరాజ్, తిలక్ వంటి వారు ఇప్పుడు ఇండియా తరపున ఆడుతున్నారని తెలిపారు ఫైమ్ ఖురేషి. This tournament brings a lot of rural players to the relief because the tournament format is such that under 25 the kind of specifications, they produce a lot of good players, and I congratulate all the winners and runners of Nizamabad and Khammam, and also I congratulate Honorable Minister Venkateswamy Garu for orderly conducting this systematic and promoting cricket in our state, and I wish all the best for the tournament. Thank you. डिफरेंट डिस्ट्रिक्ट से जो आए हैं और जो टूर्नामेंट ये ऑर्गेनाइज किया गया है काका वेंकटस्वामी मेमोरियल टूर्नामेंट, ये टूर्नामेंट नहीं बट ये टैलेंट हंट है कि जितने भी हमारे स्टेट में जितने भी कीमती ज्वेलर्स जो ज्वेल है जो क्रिकेट के, जो विवेक साहब इनिशिएटिव लेके अपने ओन कंपनी के खर्चों पर इतने टैलेंट को बाहर ला रहे हैं, मैं बहुत बहुत शुक्रिया अदा करता हूं विवेक साहब का. విశాఖ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ ముగిసింది. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్లో ఖమ్మం, నిజామాబాద్ జట్లు ఫైనల్లో తలపడ్డాయి. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఖమ్మం టీం 19.5 ఓవర్లకు 114 రన్స్ చేసి ఆలౌట్ అయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఖమ్మం విధించిన టార్గెట్ను 8 ఓవర్లు మిగిలి ఉండగానే చేసి విజయం సాధించింది నిజామాబాద్ జట్టు. హర్షవర్ధన్ సింగ్ 69 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఫైనల్లో విజయం సాధించిన నిజామాబాద్ జట్టుకు 5 లక్షల రూపాయల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని అందజేశారు మంత్రులు. రన్నరప్ ఖమ్మంకు 3 లక్షలు, థర్డ్ ప్లేస్ నల్గొండకు 2 లక్షలు, 4వ స్థానంలో నిలిచిన ఆదిలాబాద్ జిల్లాకు 1 లక్ష ప్రైజ్ మనీ అందించారు మంత్రులు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్న సాయి ప్రతీక్కి 20,000, బెస్ట్ బ్యాట్స్మెన్గా సంతోష్కు 10,000, బెస్ట్ బౌలర్గా సాయి ప్రతీక్కు 10,000, బెస్ట్ ఫీల్డర్గా హర్షవర్ధన్ సింగ్కు 10,000 రూపాయలు ఇచ్చారు నిర్వాహకులు.
జిల్లాల నుంచి ఎన్నికై హెచ్సీఏ తరపున బీసీసీఐ టోర్నీలో క్రికెట్ ఆడుతున్న అమన్ రావు, హిమతేజ, అఫ్రిది, అనికేత్, అర్ఫాజ్, అరుణ్, గణేష్లను సన్మానించారు మంత్రులు. అనంతరం క్రికెటర్లను అభినందించారు. కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్టిక్ T20 లీగ్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో ఖమ్మం జట్టుపై 7 వికెట్ల తేడాతో నిజామాబాద్ టీం గెలిచింది. 5 లక్షల ప్రైజ్ మనీ గెలిచారు. గ్రామీణ క్రీడాకారులకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు ప్లేయర్స్. టీం సభ్యులతో కోఆర్డినేషన్ చేసుకుని గెలిచామన్నారు. ఇలాంటి టోర్నీలు నిర్వహించడంతో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు బయటకు వస్తారని తెలిపారు నిజామాబాద్ టీం సభ్యులు. ఇక విన్నింగ్ టీం సెలబ్రేషన్స్ పై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. కాకా వెంకటస్వామి తెలంగాణ మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీకి సంబంధించి నిజామాబాద్ జిల్లా జట్టు విజయం సాధించింది. సో జట్టు సభ్యులందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో సుదీర్ఘకాలం దాదాపు 25 రోజుల పాటు జరిగినటువంటి ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లా జట్టు ఘన విజయం సాధించింది. అయితే గతంలోనే చాలామంది యువ క్రికెటర్లు, గ్రామీణ స్థాయి క్రికెటర్లు ఈ టోర్నీల వల్ల బయటకు వచ్చారు కాబట్టి సో ఇప్పటివరకు ఈ టోర్నీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనతో పాటు కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఆగమరావు సార్ ఉన్నారు. సార్, ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లా జట్టు విజయం సాధించింది. సో పూర్తిగా కూడా మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు? ఈ నెల రోజుల పాటు జరిగినటువంటి టోర్నీలో వివిధ జిల్లాలు తిరిగారు. సో ఎట్లాంటి రెస్పాన్స్ ప్లేయర్స్ నుండి ఉంది? మా ఎఫర్ట్ కంటే నిజామాబాద్ పిల్లలందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. చాలా బాగా ఆడారు. మొదటికెళ్ళి ఫేవరెట్గా ఆడారు. ఎవ్రీ మ్యాచ్ దే ప్లేడ్ లైక్ ఛాంపియన్స్. దే బికమ్ అల్టిమేట్లీ ఛాంపియన్స్. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్, నిజామాబాద్ ప్లేయర్స్, కెప్టెన్ అండ్ సెక్రటరీ వెంకరెడ్డి గారు, ఎస్పెషల్లీ సురేష్, కోచ్ అండ్ మెంటర్, వీళ్ళందరికీ మై హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ దెన్ బెస్ట్ విషెస్. రానున్న రోజుల్లో ఇంకా ఇట్లాంటి టోర్నీల వల్ల ఇంకా యూత్ నుంచి ఇంకా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా మంచి క్రీడాకారులు? డెఫినెట్గా మీరు చూస్తున్నారు, 18 మంది పిల్లలు 25 రోజులు ఎంటైర్ తెలంగాణ తిరిగి ఛాంపియన్స్ అయ్యారు. ఇటువంటి ఎక్స్పీరియన్స్ లైఫ్ లాంగ్ వాళ్ళకు మర్చిపోలేరు. ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఎస్సీఏ బాధ్యత. అండ్ దీని నుంచి మన అమన్ రావు లాంటి, తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ వెళ్ళడం కూడా మా బాధ్యత. డెఫినెట్గా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో టెస్ట్ లెవెల్ ప్లేయర్స్, అండర్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్, T20 ప్లేయర్స్ మన జిల్లాలోకి వెళ్ళి వస్తారని డెఫినెట్గా ఆశిస్తున్నాను. విక్రమ్, మొదటి నుంచి కూడా మీరు ఈ టోర్నీలో మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఫైనల్లో విజేతగా నిలిచారు. సో మీ టీం సభ్యులందరూ కూడా అంటే మీ కోఆర్డినేషన్ ఎట్లా ఉండేది ప్రతి మ్యాచ్కి మీరు బరిలో దిగే ముందు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వివేక్ వెంకటస్వామి గారు ఇంత మంచి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినందుకు మా డిస్ట్రిక్ట్ పిల్లల కోసం. సో ఇందులో ఈ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ గెలవడానికి మా టీం మెంబర్స్ యొక్క హార్డ్ వర్క్ చాలా ఉంది. దాంతోపాటు మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రసేన్ రెడ్డి గారు, సెక్రటరీ వెంకరెడ్డి గారు, మా కోచ్ సురేష్ బాబు గారు, వీళ్ళందరూ సపోర్ట్ వల్ల మేము ఈరోజు ఛాంపియన్స్ అయినాం. సో చాలా సంతోషంగా ఉంది. ఎట్లా ఉంది మీ ప్లేయర్స్ నుంచి రెస్పాన్స్? ప్రతి మ్యాచ్ విన్ అయిన తర్వాత కానీ, తర్వాత ఓడిపోయిన తర్వాత కానీ డ్రెస్సింగ్ రూమ్లో ఎట్లాంటి డిస్కస్ చేసుకునేవాళ్ళు? యాక్చువల్లీ మేము 9 లీగ్ మ్యాచెస్ ఆడినాం. అవుట్ ఆఫ్ 9 8 గెలిచినాం, 1 ఓడిపోయినాం. సో గెలిచినప్పుడు అన్ని పాజిటివ్స్ తీసుకొని నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇంకా చాలా బాగా ఆడదామనే మైండ్ సెట్తోనే ఉండే. అలాగే ఫైనల్కి వచ్చాము, ఫైనల్ కూడా గెలిచాము. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా మళ్ళీ ఎట్లాంటి టోర్నీలు మీరు పార్టిసిపేట్ చేయబోతున్నారు? ఇంకా ముందు కూడా తెలంగాణ ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేస్తామని వివేక్ సార్ చెప్పడం జరిగింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. సో అందులో కూడా మా టీం ప్లేయర్స్ మ్యాక్సిమం అందరూ పాల్గొనేలాగా ఆపర్చునిటీ ఉంటుందని ఆశిస్తున్నాం. సో అన్ని జిల్లాలు తిరిగారు, సంగారెడ్డి కానీ, రామకృష్ణపురం, ఎన్టీపీసీ కానీ, అటు ఇక్కడ జిమ్ఖానా, అక్కడ ఉప్పలు. సో వికెట్ అనేది ఎట్లా ఉండేది? డిఫరెంట్ వికెట్స్. సో ప్రతి ఒక్క జిల్లాలో వేరియస్ గ్రౌండ్స్ ఉండే, ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క రాగా వికెట్స్ ఉండే. సో అన్నిటికీ కండిషన్స్కి అడాప్ట్ అయ్యి మా ప్లేయర్స్ అందరూ చాలా బాగా ఆడి ఈరోజు ఛాంపియన్షిప్ గెలవడం జరిగింది. నిజామాబాద్ క్రికెట్ సంబంధించినటువంటి సభ్యులుగా మీరు ఉన్నారు, సెక్రటరీగా. సో ఎట్లాంటి వీరికి ఇండికేషన్స్ ఇచ్చేవారు? మొదటి నుంచి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు టీంలో? ఏం లేదు, ఫస్ట్ నుంచి కూడా మా పిల్లలకి చెప్పింది ఒకటే అండి, అందరు కలిసి ఆడితే ఖచ్చితంగా విజయం మాదే అని మేము ఆశించాం. మా టీం యొక్క బలం ఫస్ట్ నుంచి మేము ఊహించిందే. ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ నిజామాబాద్ కొట్టుకెళ్తుందని చెప్పి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ఇది ఉండే కంపల్సరీ దానికి గెలిచామండి. అంటే ఎంత ప్రాక్టీస్ ఉండకపోవచ్చు, నెల రోజుల పాటు అంతర్రాష్ట్ర అంటే మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ అయ్యారున్నారుగా. సో ఎట్లాంటి ఎఫర్ట్స్ పెట్టారు? ఎక్కువగా మీరు ఎట్లా ఇచ్చేవారు? మొదట మ్యాచ్కి పోయే ముందు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు? అట్లేం లేదండి, రెగ్యులర్గా ఈ పిల్లలు ఈ ఉన్న టీం మాకు రెగ్యులర్గా మా లీగ్ ఆడే పిల్లలే కాబట్టి వీళ్ళ అండర్స్టాండింగ్ ఫస్ట్ నుంచి ఉంది మాకు. అట్లాగే హైదరాబాద్ నుంచి వచ్చిన 5 ప్లేయర్స్ కూడా ద బెస్ట్ ఇన్ వేరే 9 జిల్లాల కంటే మా దగ్గర వచ్చిన పిల్లలు ద బెస్ట్ పిల్లలు అండి. దాంతో ఆ పిల్లలు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. దాంతో మా జిల్లా పిల్లలకి అది కలిసి ఆ కాంబినేషన్ మంచి సెట్ అయింది.
దాంతో మేము విజయం సాధించాం. ఈ టోర్నీలో మొత్తంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా సాయి ప్రతీక్ ఉన్నాడు. సాయి ప్రతీక్ కూడా అరేంజ్ చేసుకున్నాడు. సాయి ప్రతీక్ సంబంధించి కూడా అంటే అన్ని టీంలలోకి వెళ్ళి చూస్తే సో ఈ టీంలో కాదు, ఇప్పుడు ఇందులో పాల్గొన్నటువంటి అన్ని టీంలలో చూస్తే కొంత పర్సనాలిటీ పరంగా కావచ్చు, హైట్ పరంగా కావచ్చు, సో అన్నీ తానే ఉన్నాడు. సో ఎవడి ఫీల్ ఈ టోర్నీలో మొత్తం కూడా నీకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది. ఈ రోజు ఫైనల్లో జరిగిన దాంట్లో కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చినట్టు తెలుసు. ఎట్లా మీరు ప్రిపేర్ అయ్యేవారు ప్రతి మ్యాచ్లో? ప్రిపరేషన్ అంటూ ఏం లేదు, కానీ మేము ప్రతి మ్యాచ్లో బెస్ట్ ఇద్దామని కోరుకున్నాము. అండ్ బై గాడ్స్ గ్రేస్ అంతా బాగా జరిగింది మేము అనుకున్నాం. ఎట్లా ఉంటుంది మీ డ్రెస్సింగ్ రూమ్లో కానీ కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది ప్రతి మ్యాచ్కి మధ్యలో? మ్యాచ్ మీరు ఏమేమి డిస్కస్ చేసుకునేవారు ఎక్కువగా? ఎట్లా ఢీకొనాలి ఎదుటి టీముని అనేది? పెద్దగా ప్లాన్ ఏం చేసుకునే వాళ్ళం కాదు, మేము 1 మ్యాచ్ అట్ ఎ టైం అనుకుని వెళ్ళే వాళ్ళము. సో అనుకున్నంత మా రిజల్ట్స్ అన్ని మా వైపునే వచ్చినాయి కాబట్టి అంత డిఫరెన్స్ ఏం కనిపించలేదు. మరోవైపు ఇటు హర్షవర్ధన్ కూడా ఉన్నాడు. హర్షవర్ధన్ సింగ్ కూడా ఈ ఫైనల్ మ్యాచ్ కూడా గెలిచాడు. సో హర్షవర్ధన్ సింగ్ కూడా ఉన్నాడు, ఇతను కూడా గెలుచుకున్నాడు. సో ఎట్లా ఉంటాయి ఈ టోర్నీలో మొత్తంగా మ్యాచెస్కి సంబంధించి ఏం గ్రహించారు? సో ఈరోజు జరిగినటువంటి మ్యాచ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచావు, బెస్ట్ ఫీల్డర్ అవార్డు కూడా నీకే దక్కింది. సో ఎట్లా ఉంది ఈ టోర్నీలో మొత్తం నీవు ఏం గ్రహించావు? అన్ని జిల్లాలు కూడా తిరిగావు, ఇక్కడ జిమ్ఖానాలో ఆడారు, ఉప్పల్లో ఆడారు. సో ఎట్లా ఉన్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద టోర్నమెంట్. చాలా ఆనందంగా ఉంది అండ్ బాయ్స్ చాలా బాగా ఆడారు. దట్స్ వై అండ్ థ్యాంక్స్ టు కెప్టెన్ అవర్ సురేష్ సార్ కోచ్. హీ హాస్ గివెన్ అస్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ వీ ఆర్ యూటిలైజ్ ఇట్ ఫర్ ద బెస్ట్. సో వీఆర్ హ్యాపీ ఫర్ ద కోచెస్ అండ్ ద కెప్టెన్. దట్స్ ఆల్. సో మొత్తానికి అయితే చూడొచ్చు ఈ సంబంధించినటువంటి కాకా వెంకటస్వామి తెలంగాణ మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సంబంధించి మాత్రం సో నిజామాబాద్ జిల్లా జట్టు విజయం సాధించింది. పూర్తిగా కూడా వారు ఒక ఆనందంలో ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని టోర్నీలు కూడా ఆడుతామని చెప్తున్నారు. విడుదల నాగేశ్వర, అనిల్ V6 న్యూస్, హైదరాబాద్. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలోని సిబ్బంది స్వచ్ఛందంగా పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. పోలీస్ స్టేషన్లలోని వాహనాలు, కోర్టు కేసులకు సంబంధించిన పాత వాహనాలను సమగ్రంగా గుర్తించి వాటిని వేరు చేసి ప్రత్యేకంగా కేటాయించిన స్థలాల్లో క్రమబద్ధంగా నిలిపారు. అలాగే రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండేలా తగిన చర్యలు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లతో పాటు పరిసర ప్రాంతాలు శుభ్రం చేసి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన జనం తిరిగి పట్నం బాట పట్టారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు పెద్ద సంఖ్యలో సిటీకి రిటర్న్ అవుతున్నారు. దీంతో విజయవాడ, హైదరాబాద్ రూట్లో భారీగా వాహనాల రద్దీ కొనసాగుతోంది. చిట్యాల, పెద్దకాపర్తి దగ్గర ఫ్లైఓవర్ పనులు జరుగుతూ ఉండటంతో కిలోమీటర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెరిగిన ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని కోదాడ, నల్గొండ బైపాస్ నుంచి వెహికల్స్ ను దారి మళ్లిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. పండుగను ముగించుకొని ఏపీ నుంచి తెలంగాణ వైపు వాహనాలు తరలిస్తున్నాయి. దాంతో NH65 పై రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం పంతంగి టోల్గేట్ వద్ద ఉన్నాం. ఈ టోల్గేట్ వద్ద ఒకసారి చూడొచ్చు, ఒక్కొక్కటిగా వాహనాలు రావడంతో పంతంగి టోల్గేట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఎప్పటికప్పుడు వాహనాలను పంపించే ప్రయత్నం టోల్ సిబ్బంది కావచ్చు, పోలీసులు చేస్తున్నారు. ఇక సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఒక ప్రత్యేకంగా కూడా చెప్పుకోవచ్చు. పండుగకు సంబంధించి 3 రోజుల పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాంతో హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా కూడా అటు ఆంధ్రప్రదేశ్కి తరలిపోవడంతో భారీగా వాహనాలు, నిత్యం 30,000 వాహనాలు తిరిగే ఈ నేషనల్ హైవే మీద దాదాపు ఈరోజు 1,00,000కు పైగా వాహనాలు వస్తాయని అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. ఒకసారి ఇక్కడ మనము చూడొచ్చు, చాలామంది కూడా ఇతర ప్రాంతాల్లో ఎవరైతే హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల్లో ఉంటారో ఏపీకి సంబంధించి వాళ్ళంతా కూడా మళ్ళీ తిరుగు ప్రయాణమయ్యారు. ఇదే రద్దీ ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు కూడా ఇట్లే కొనసాగే అవకాశం అయితే ఉన్నది. ఇక ఒకసారి ఇక్కడ చాలామంది కూడా ఉన్నారు, పండుగను ముగించుకొని చాలామంది కూడా వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారన్న? విజయవాడ నుంచి అండి. విజయవాడ ఎట్లా చేసిరు పండుగ? చాలా బాగా తీసుకున్నాం అండి. ఏది కోడి పందాలు అన్ని పార్టిసిపేట్ చేసిరా? కోడి పందాలు మొత్తం అన్ని రకాలుగా ఎంజాయ్ చేసి వస్తున్నాం. ఏమైంది, బెట్టింగ్లు ఏమైనా పెట్టినావా? మరి ఉన్నాయా, పోయినాయా కోడి పందాలల్లో? కోడి పందాలు బెట్టింగ్లు ఏం పెట్టలేదండి, కాకపోతే సెలబ్రేషన్ చేసాం. ఎట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? చాలా బాగా ఎంజాయ్ చేసాం. మొత్తం బెట్టింగ్స్ తో నడుస్తా ఉన్నాయి, అన్ని రకాలు కూడా హ్యాపీ. ఓకే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సంక్రాంతి పండుగకు సంబంధించి కాదు, స్పెషల్గా కూడా ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు. ఒకసారి నాన్న, ఏం పేరు నీ పేరు? జితీష. ఏడికి పండగ పోయి వస్తున్నావా? ఎట్లా చేసినావు పండగ? సూపర్ సూపర్. ఏమేం చేసినావు? కైట్స్ ఎగరేసా, ఇంకా గేమ్స్ ఆడా, పిండి వంటలు తిన్నా. పిండి వంటలు తిన్నారు. ఓకే,
కోళ్ళ పందాలు అవన్నీ చూస్తానికి పోయినావా మీ డాడీ మట్టి? లేదు. లేదు. ఎట్లా ఉంటుందండి పండుగ అక్కడ? చాలా బాగుంటుంది. ఏమేం చేస్తూ ఉంటారు అక్కడ? అన్ని ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తుంటారు. ఓకే. లేడీస్ కి. ఇంకా కోళ్ళ పందాలు మా ఊర్లో ఉండము, పక్క నైబర్ విలేజ్ లో ఉంటాయి. ఓకే. మీరు ఎట్లా ఎంజాయ్ చేసి? మేము బాగా ఎంజాయ్ చేసామండి. ఏంది కోళ్ళ పందాల్లో బెట్టింగ్ ఏమైనా పెట్టిందా? లేదు, మా విలేజ్ లో మాది యాక్చువల్ గా నర్సరావుపేట దగ్గర. ఓకే. మాకంతా కోళ్ల పందాలు అలవాట్లేదు. ఓకే. అదంతా తూర్పు గోదావరి అటు సైడ్ బాగా చేస్తారు, విజయవాడ దాటిన తర్వాత. మీ దగ్గర ఎట్లా ఉంటుంది? మా కాడ వరకు ఆ విలేజ్ లో డాన్సు, ట్రాక్టర్ పందాలు, ఇంకా మామూలు టగ్ ఆఫ్ వార్ పందాలు, అట్లా చాలా ప్రోగ్రామ్స్ అనేవి చేసుకుంటాం. చిన్నపిల్లల నృత్యాలు, చిన్నపిల్లల గేమ్స్ కండక్ట్ చేస్తాం. ఊళ్ళో బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. పిండి వంటలు ఆడ చేసిర్రు, తిన్నారు, మళ్ళీ తెచ్చుకుంటారు ఇక్కడ వెనకాల లగేజ్ అంతదే. ఓకే. సంక్రాంతికి సంబంధించి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోవైపు లేడీస్ అంతానేమో పిండి వంటల వైపు దృష్టి పెడతారు. ఇంకా మగవాళ్ళంతా కూడా కోళ్ళ పందాలు, అదేవిధంగా క్యాస్ను ఇట్లా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే కాదు, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా చాలా మంది ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వస్తారు? మేము తాడేపల్లిగూడ నుంచి వస్తాం సార్. ఎట్లా చేసిరు ఎంజాయ్? ఫుల్ ఎంజాయ్ చేసాం. మేము శారదా నుంచి వెళ్ళాము. అక్కడ బాగా ఉంది, అంతా వాతావరణం కూడా అనుకున్నట్టుంది. మంచిగా కోళ్ళ పందాలు కానీ ఏది కానీ ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఫుల్ ఎంజాయ్. మాది విశాఖపట్నము. బీచ్లో కైట్స్ అవి ఎగరేసాము. ట్రాఫిక్ అంతా బాగుంది, రోడ్లు అంతా బాగానే ఉన్నాయి, ఫుడ్ అంతా బాగానే ఉంది. యాక్చువల్గా అయితే ఎవ్రీ ఇయర్ కనుమ రోజు ఫుడ్ దొరికేది కాదు, ఈసారి అన్ని ఓపెన్గా ఉన్నాయి. టోల్ గేట్స్ కూడా అంత ఎక్కువ లేదు, బట్ హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. గుడ్ అరేంజ్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మళ్ళీ సంక్రాంతి పండుగను ముగించుకొని ఇక్కడ తిరిగి వస్తున్న ప్రయాణంలో మాత్రం వాళ్ళంతా కూడా అంటే పోయేటప్పుడు ఉన్న జోష్ మాత్రం వచ్చేటప్పుడు ఆ జోష్ కనిపించడం లేదు. ఆ జోష్ కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. పోయేటప్పుడు మాత్రం సంక్రాంతి పండుగకు ఎంజాయ్ చేస్తున్నాం అనే విధంగా పోయారు, కానీ వచ్చేటప్పుడు చూడొచ్చు ఎట్లా ఎంజాయ్ చేసారు. పండగ బాగా ఎంజాయ్ చేసామండి. అండ్ స్పెషల్ అప్రిషియేషన్ టు తెలంగాణ గవర్నమెంట్ ఫర్ మానిటరింగ్ దిస్ టోల్ గేట్స్ ఇన్ తెలంగాణ. బాగా ఆందోళనతో బయలుదేరాం పొద్దున, కానీ చాలా సాఫీగా ట్రాఫిక్ సాగిపోయింది. ఓకే. ఎక్కడ ఇబ్బంది లేదు? ఎక్కడ ఇబ్బంది లేదు ఇవాళ. ఓకే. ఎక్కడికక్కడ పోలీసుని డిప్లాయ్ చేశారు, బాగా చేశారు. ఓకే. చూడొచ్చు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక ట్రాఫిక్కు సంబంధించి కూడా ఇక్కడ ఆగడం లేదు. వెహికల్స్ పెరిగినాయి, రోడ్ల మీద మళ్ళీ మూవ్ అవుతున్నాయి, కానీ ఎక్కడ కూడా ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అట్లాంటిది ఎక్కడ కూడా లేకపోవడంతో మాత్రం అందరూ ప్రశాంతంగా వస్తున్నారు. ఇక సాయంకాలంకెల్లా ఈ రద్దీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఇది పంతంగి టోల్గేట్ వద్ద తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 బోనే యాదాద్రి జిల్లా. హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీపై నగర పోలీసులు ఫోకస్ పెట్టనున్నారు. ఇక ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే విషయంపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కల్తీ రక్కసిని కూకటి వేలతో పెకిలించేందుకు పోలీస్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించారు. ఆహార కల్తీని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆహార భద్రతా విభాగం ఉన్నత అధికారులతో సిపి సజ్జనార్ రివ్యూ నిర్వహించారు. ఆహార కల్తీని తాము చిన్నపాటి నేరంగా చూడటం లేదన్నారు. ఇది ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే హత్యాయత్నంగానే పరిగణిస్తామని తేల్చి చెప్పారు. కేవలం రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారులనే కాకుండా కల్తీకి మూలమైన తయారీ కేంద్రాలపై కూడా దాడులు చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రూపొందించి అమలు చేస్తామన్నారు సిపి సజ్జనార్. ఒకప్పుడు పెంపుడు జంతువులు ఇంట్లో ఉన్నాయంటే అవి ఇంటికి కాపలా కోసమే అనుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కుక్కలు, పిల్లులు, పక్షులు ఇంటి సభ్యులతో సమానమయ్యాయి. వాటికి ప్రత్యేకంగా గౌరవం, ప్రేమ చూపిస్తున్నారు జంతు ప్రేమికులు. మరీ ముఖ్యంగా యజమానులు ఊళ్ళకు వెళ్లినప్పుడు, బిజీగా ఉన్నప్పుడు పెంపుడు జంతువులను చూసుకుంటున్న పెట్ బోర్డింగ్, గ్రూమింగ్ సెంటర్స్కు డిమాండ్ పెరిగింది. ఉరుకుల పరుగుల జీవితంలో మనుషుల మధ్య బంధాలు యాంత్రికంగా మారిపోతున్న ఈ రోజుల్లో నిస్వార్థమైన ప్రేమను పంచేవి జంతువులు. అందుకే ఇప్పుడు మన ఇళ్లలో కుక్కలు, పిల్లులు కేవలం పెంపుడు జంతువులుగా మిగిలిపోవట్లేదు. పెట్స్ ఇంటి మనుషులతో ప్రేమను, బాధను పంచుకునే ఆత్మీయులయ్యాయి. ఒకప్పుడు పెట్స్ అంటే ఇంటి బయట కాపలా ఉండాలి అనుకునేవారు. కానీ ఈ జనరేషన్లో అలా కాదు. పెంపుడు జంతువులు ఇంటి మనుషులతో పాటు కలిసిపోతున్నాయి. విడదీయలేని బంధం నుండి పుట్టుకొచ్చినవే ఆధునిక పెట్ బోర్డింగ్, గ్రూమింగ్ సెంటర్లు.
ఒకప్పుడు ఊరికి వెళ్లాలంటే పెట్స్ ను ఎక్కడ వదిలేయాలో తెలియక యజమానులు ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ఆ బెంగ లేదు. యజమాని లేని లోటు తెలియకుండా ఇంటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది. యజమానులు ఊర్లకి వెళ్తే కుక్కలను ఇంట్లో కట్టేయడం లేదు. వాటి కోసం ప్రత్యేకమైన పెట్ హోటల్స్ లేదా రిసార్ట్స్ లో రూమ్స్ బుక్ చేస్తున్నారు. ఏసీ గదులు, టైం టు టైం మసాజ్, పర్సనల్ కేర్ టేకర్, ఒక 5 స్టార్ హోటల్ సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. ఒంటరితనం, వర్క్ స్ట్రెస్ పెరిగిపోతున్న ఈ కాలంలో పెంపుడు జంతువులే ఎక్కువ ప్రేమను పంచుతున్నాయని నమ్ముతున్నారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో పెట్ గ్రూమింగ్ కు ఫుల్ క్రేజ్. ఇక్కడ పెట్స్ కోసం స్పా ట్రీట్మెంట్, అరోమా థెరపీ, ఈవెన్ డెంటల్ క్లీనింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి. వసతితో పాటు గ్రూమింగ్ పేరుతో ట్రీట్మెంట్ ఇస్తున్నామని తెలిపారు కేర్ టేకర్స్. పెట్స్ కోసం స్పా సెంటర్లు ఉన్నాయన్నారు. నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు. 24 గంటల పర్యవేక్షణ, వైద్య సేవలతో పెట్స్ ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా గడుపుతాయన్నారు కేర్ టేకర్స్. 24/7 హాస్పిటల్ ఫెసిలిటీ ఉంటుందండి ఫస్ట్ థింగ్. సో డాగ్ జనరలీ పేరెంట్స్ సపరేట్ అయినా కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతాయి. సో యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా 24/7 డాక్టర్ ఉండడం వల్ల సో వీళ్ళకి కూడా ఒక రక్షణ అనేది ఉంటుంది, మేజర్ థింగ్. అండ్ మేము డైలీ ఒక 2-3 టైమ్స్ వాకింగ్ తీసుకెళ్తాం. సో వాకింగ్ తీసుకెళ్ళినప్పుడల్లా వీడియోస్ పెడతాం. వాళ్ళకి పేరెంట్స్ అందరికీ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళు ఏదైనా కొంచెం డల్గా ఉన్నారనుకోండి, ఈ ప్లేడన్లో తీసుకొచ్చి ప్లేడన్లో ఆడిస్తాం. 1 by 1 అలా ప్లేడన్లో తీసుకొస్తాం. అన్నీ కలిపేసి పెట్టామండి. కారణం ఏంటంటే యాంగ్జైటీ సపరేషన్లో ఏ డాగ్ అయినా కొంచెం ఫిరోసిస్ అయ్యిందనుకోండి, డాగ్స్కి క్యాట్స్కి ఇంజరీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని సపరేట్గా ఉంచుతాం. సేఫ్టీ మాకు మెయిన్ ఏంటంటే అమౌంట్ ఎర్నింగ్ గురించి కాదు, డాగ్ సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో మేము ఆ సేఫ్టీ నార్మ్స్ ప్రకారంగా మేము కేర్ తీసుకుంటాం అన్నమాట. గ్రూమింగ్, హెయిర్ కట్, ఇది ఫస్ట్ టైం హెయిర్ కట్ చేయించాము. గ్రూమింగ్ అయితే రెగ్యులర్గా వీక్లీ వన్స్ అట్లా వస్తుంటాము. 4 months వస్తున్నాము. వీడికి 5 months అయిపోయింది, కంప్లీటెడ్. 6 months రన్నింగ్. కాల్ చేస్తున్నాము, రెస్పాండ్ అవుతున్నారు, అపాయింట్మెంట్ బుక్ చేస్తున్నారు, టైంకి వచ్చేస్తున్నాము, చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నాం. పెంపుడు జంతువులు మనతో ఈజీగా కనెక్ట్ అవుతాయని, వాటికి భాష రాకపోయినా ప్రేమను పంచుతాయన్నారు పెట్ లవర్స్. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. చలి తీవ్రత తగ్గుతూ వస్తుంది. సంక్రాంతి సమయంలో ఉండవలసిన చలి కంటే సాధారణంగా కొనసాగింది. వచ్చే 4 రోజులు చలి ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. ఈ సమ్మర్లో ఎండల తీవ్రత అధికంగా ఉండే ఛాన్స్ ఉందన్నారు. ఇక ఫిబ్రవరిలోనే ఎండాకాలం ఎంట్రీ ఇవ్వనుందని, ఈసారి ఎర్లీ సమ్మర్ రానుందని అంచనా వేస్తున్నారు వెదర్ ఆఫీసర్స్. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వాతావరణంలో భారీ మార్పులు రాబోతున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వింటర్ సీజన్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే జనవరిలో 1-2 రోజులు మినహా చలి తీవ్రత కనపడలేదన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ సంవత్సరం ఎర్లీ సమ్మర్ రాబోతుందన్నారు వెదర్ ఆఫీసర్స్. గత సంవత్సరం మాదిరిగానే ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత ఉంటుందని తెలిపారు. ఇప్పటికీ గరిష్ట ఉష్ణోగ్రతలు 28 నుంచి 31 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. పైగా ఫిబ్రవరిలో ఎండలు మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నినో ప్రభావంతో ఎండల తీవ్రత విపరీతంగా ఉంటుందన్నారు. ఫిబ్రవరి నుంచే ఎండలు పెరిగి మే నుంచి జూన్ మధ్య ఎండ తీవ్రతరమయ్యే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. ఎప్పుడైతే ఉత్తర అలాగే తూర్పు దిశ నుంచి మనకి గాలి వీస్తుందో ఆ సమయంలో మనకి చూసుకున్నట్లయితే చలి అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. బట్ దీనికి భిన్నంగా యొక్క గాలి పవనాల యొక్క ప్రయాణం అనేది కొనసాగడం వల్ల ఒక విధంగా చలి తగ్గిందనే చెప్పాలి. ఎలినో అనగానే ఇది లాంగ్ టెలికనెక్షన్స్ కింద చేసుకోవచ్చు, లాంగ్ రేంజ్ టెలికనెక్షన్స్ కింద చెప్పొచ్చు. అంటే ఒక సుదీర్ఘ దూరం నుంచి వచ్చేటువంటి పరిణామం భారతదేశం మీద ఏ విధంగా ఉంటుంది. సో ఎలినో ప్రభావం అనేది ఒక్క తెలంగాణ రాష్ట్రం
మీదే ఉండదండి. మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం భారతదేశం అంతటా కూడా ఈ యొక్క ఇంపాక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా మనం వింటర్ సీజన్లోనే ఉన్నాం కాబట్టి సమ్మర్ సీజన్కి వచ్చేసరికి సమ్మర్ అవుట్లుక్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పొచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే సగటున 10 డిగ్రీల నుంచి సుమారు 18 డిగ్రీల వరకు కూడా కొనసాగుతుంది. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే గణనీయంగా 28 డిగ్రీల నుంచి 32 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా నమోదవుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు వస్తున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య అకాల వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. మే నుంచి జూన్ నెలల్లో తీవ్రమైన ఎండలు వడగాల్పులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా అంటే తెలియని వారు ఉండరు. ఎగ్జిబిషన్లు, వినోద కార్యక్రమాలు, సమావేశాలు, ఇతర ఈవెంట్ల నిర్వహణ కోసం హెచ్ఎండిఏ దీన్ని ఏర్పాటు చేసింది. ట్యాంక్ బండ్కు ఆనుకొని ఉన్న ఈ విశాలమైన స్థలంలో రోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. సరిగ్గా అలాంటిదే మరో ఈవెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండిఏ సన్నాహాలు చేస్తుంది. ఎన్టీఆర్ మార్గులోని భారీ అంబేద్కర్ విగ్రహం, ఐమాక్స్కు మధ్య ఖాళీగా ఉన్న స్థలంలో పీపుల్స్ ప్లాజా వంటి మరో ఈవెంట్ సెంటర్ను రెడీ చేస్తుంది హెచ్ఎండిఏ. నగరంలో ఈవెంట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు, ప్రభుత్వ ప్రైవేట్ సమావేశాలకు అనువైన వేదికలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో సిటీ నడిబొడ్డున ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో హెచ్ఎండిఏ భారీ ఈవెంట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండేలా, అలాగే ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నామని తెలిపారు హెచ్ఎండిఏ అధికారులు. ఈ ఈవెంట్ సెంటర్ను పీపుల్స్ ప్లాజా తరహాలో అభివృద్ధి చేయాలని హెచ్ఎండిఏ నిర్ణయించింది. పీపుల్స్ ప్లాజాలో రోజుకు ₹1,00,000 వరకు రెంట్ వస్తూ ఉండటంతో ఈ కొత్త ఈవెంట్ సెంటర్కు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉందంటున్నారు హెచ్ఎండిఏ. ఐమాక్స్ కు ఆనుకుని ఉన్న హెచ్ఎండిఏ స్థలం దాదాపు 3.8 ఎకరాలు ఉండటంతో దీన్ని ఇప్పుడు చదును చేయిస్తున్నారు అధికారులు. నగరంలో భారీ సంఖ్యలో ఈవెంట్లు జరుగుతున్నాయి. ఇందులో కొన్నింటిని పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. మరికొందరు శివారు ప్రాంతాలకు వెళ్తున్నారు. ఎన్టీఆర్ మార్గులో నిర్మిస్తున్న ఈవెంట్ సెంటర్ రెడీ అయితే ఈవెంట్ నిర్వాహకులకు ఉపయోగపడటంతో పాటు హెచ్ఎండిఏకు ఆదాయం కూడా పెరుగుతుందంటున్నారు అధికారులు. వాహనాల పార్కింగ్ కు కూడా స్థలం ఉండటంతో ఇబ్బంది ఉండదన్నారు అధికారులు. నగరంలో అనేక ప్రాంతాల్లో హెచ్ఎండిఏకు ఖాళీ స్థలాలున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోకపోవడంతో చిన్న చిన్న వ్యాపారులు ఆయా స్థలాల్లో షాపులు, ఫుడ్ కోర్టులు పెడుతున్నారు. దీంతో స్థలాలు ఉన్నా ఉపయోగించుకోలేక హెచ్ఎండిఏకు ఆదాయం రాకుండా పోతోంది. పైగా కొన్ని స్థలాలను కొందరు అక్రమంగా పార్కింగ్కు వాడుకుంటున్నారు. దీంతో అధికారులు ఐమాక్స్ పక్కనున్న భూమిని కాపాడటంతో పాటు హెచ్ఎండిఏకు ఆదాయం తెచ్చేందుకు ఈవెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఐమాక్స్ పరిసరాలు నగరంలోని అత్యంత ప్రైమ్ లొకేషన్లలో ఒకటి. మెట్రో, బస్ రూట్లు ప్రధాన రహదారులకు సమీపంలో ఉండటంతో పాటు హోటళ్లు, షాపింగ్ మాల్స్, పార్కింగ్ సదుపాయాలు దగ్గరలోనే ఉన్నాయి. దీంతో ఈ ఈవెంట్ సెంటర్కు అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిషన్లు, మ్యూజిక్ షోలు, ఫుడ్ ఫెస్టివల్స్, ప్రభుత్వ కార్యక్రమాలు వంటి వాటికి పెద్ద ఎత్తున బుకింగ్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. ఇక్కడ విశాలమైన ఓపెన్ ఈవెంట్ ఏరియా, తాత్కాలికంగా స్టేజ్ ఏర్పాటు చేసుకునేందుకు అనువుగా ఉందంటున్నారు అధికారులు. వీకెండ్స్, పండగ సీజన్లలో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు హెచ్ఎండిఏ అధికారులు. ప్రస్తుతం ఈవెంట్ సెంటర్ నిర్మాణ దశలో ఉంది. గ్రౌండ్ అంతా సిమెంట్ తో ఫ్లోరింగ్ చేస్తున్నారు. చుట్టూ వాల్ కడుతున్నారు. అంతా రెడీ అయిన తర్వాత బుకింగ్స్ ఓపెన్ చేస్తామన్నారు అధికారులు.